ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ధైర్యాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. నీవు భయపడనక్కరలేదు. నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారో అటువంటి వారందరినీ దేవుడు నీకు దూరంగా ఉంచుతాను అని నీకు ధైర్యం ఇస్తున్నాడు. మనుషులు పెట్టు నిందకు నువ్వు భయపడొద్దు. వారి దోషిన మాటలకు నువ్వు దిగులు పడిన అవసరం లేదు. ఈ దినమున నీవు పడినటువంటి నిందలకు, అవమానాలకు, ఇంకా దోషిన మాటలకు, వీటన్నిటిని బట్టి దేవుడు నీకు విడుదల కలిగించబోతూ ఉన్నాడు. వీటన్నిటిని బట్టి దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వారందరికంటే, వాటన్నిటికంటే గొప్పవాడు కనుక సమస్యను చూచి నీవు భయపడవద్దు. నీ ఎదుటి వారిని చూసి, నీ శత్రువులను చూసి నీవు దిగులు పడవద్దు. వారు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, వారి నాలుక ద్వారా నేను ఏదైతే అపహసిస్తూ ఉన్నారో వాటన్నిటిని బట్టి వారందరూ తీర్పులోనికి తీసుకురాబడతారు. అయితే నీవు ఓపికతో వారికి ఎటువంటి కీడు చేయక వారి గురించి నువ్వు ప్రార్థన చేసి చూడు. ఆ యొక్క ప్రార్థన దేవుడు విని వారందరినీ నీకు దూరంగా ఉంచుతాడు. యెహోషువకి ఇచ్చిన ధైర్యాన్ని దేవుడు ఈ దినమున నీకు ఇచ్చి ఉన్నాడు. మరి ఆ ధైర్యాన్ని నీవు పెంపారు చేసుకోవాలి. నీలో ఉన్న భయాన్ని నువ్వు అనగదొక్కి వేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఇంకా నీలో భయం అది మొలకెత్తి పెద్ద చెట్టులాగా అయిపోతుంది. ఆ భయమే నిన్ను కృంగదీస్తూ ఉంది. కాబట్టి నీవు భయపడొద్దు, ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని బైబిల్ వాక్యం చెబుతుంది కదా. అయితే నువ్వు భయపడొద్దు. సమస్యను చూసి నువ్వు భయపడవద్దు, పారిపోవద్దు. నువ్వు అలలకి ఎదురెళ్ళు, నువ్వు ముందుకు సాగు. నిన్ను బాధించే వారి కోసం, నిన్ను హింసించే వారి కోసం విసుకక నిత్యము ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. కనుక నిన్ను ఎవరైతే బాధిస్తూ ఉన్నారు, ఎవరైతే అవమానిస్తూ ఉన్నారు, ఎవరైతే నిందిస్తూ దోషణ మాట్లాడుతూ ఉన్నారు, వారందరికీ ఊరకనే నువ్వు నిలుచుండి వారందరి గురించి నీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నీవు దేవునికి మొరపెట్టు. నీవు దేవునికి పెట్టే ప్రతి ఒక్క మొర వారి తలపైన నిప్పుల వర్షం కురిపిస్తుంది, నీకు శాంతిని కలుగ చేస్తుంది. కనుక నువ్వు ఎటువంటి భయము నీలో ఉంచుకొనకుండా నిన్ను బాధించే వారి కొరకు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. బాధించే వారందరినీ నీకు దూరంగా ఉంచి దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రం దేవా. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. రాత్రంతా ఎంతగానో మీ రెక్కల కింద భద్రపరిచారు. మరలా ఉదయం తిరిగి లేచి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రము తండ్రి. ఎంతమంది నాయన మరి బాధించబడుతూ ఉన్నారో, అనవసరంగా నిందించబడుతూ ఉన్నారు, దూషణ మాటలకు గురవుతున్నారు, అటువంటి వారందరినీ ఈ దినమున ప్రత్యేకముగా మీ యొక్క హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. నేను అటువంటి వారికి విడుదల కలుగు చేయండి యేసు నామములో. నేను వారు పెడుతున్న మొరను మీరు విని దేవా, బాధించే వారందరినీ వారికి దూరంగా మీరు పంపించమని వేడుకుంటున్నాం దేవా. మీ ధైర్యాన్ని వారి హృదయంలో పుట్టించండి. మీరు వారికి తోడుగా ఉంటే వారికి ఏ కొదువా ఉండదని వారికి అర్థమయ్యేలా తెలియపరచబోతున్నందుకై, మరి తెలియపరుస్తున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మనమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. సరైనటువంటి జ్ఞానమును వారికి ప్రతి ఒక్కరికి అందించి నాయన మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం. ప్రయాణాల్లో తోడై నడిపించండి. క్షేమముగా మరలా కుటుంబాలు చేరుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాము యేసయ్య. అంతేకాకుండా ఎంతమంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో తండ్రి, నాయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల పొందుదురుగాక
యేసు నామములో నాయనా వారికి ధైర్యాన్ని కలుగు చేసి నాయన ముందుకు సాగులాగిన గొప్ప విడుదల వారి జీవితంలో కలుగులాగిన సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బలహీనలకు బలం చేకూర్చండి, రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీ సంపూర్ణమైన స్వస్థ విడుదల దయచేయండి యేసు నామములో. నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు దేవి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని సమాధానమును అనుగ్రహించండి దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి తండ్రి. నేను ఎంతమంది ఉద్యోగాలు లేని వరకు ఉన్నారో ఉద్యోగాలు దయచేయండి. నేను పరీక్షలకు వెళ్తున్నారో మంచి జ్ఞానం దయచేసి గొప్ప విజయం వారు పొందుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటూ ఆది నుంచి ఎంతవరకు తోడైండి తగిన కాలంలో తగిన యుగులను ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తారు నమ్ముతూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.